స్టాలిన్ ఏమైనా జగనా? ఈ మాటే ఇప్పుడు హాట్ టాపిక్. ఎందుకంటే భయమో మరో కారణమో జగన్ కేసీఆర్ కు సరెండర్ అయిపోయారు. ఏపీపై పెత్తనం చలాయించాలి అంటే చంద్రబాబు ఉండగా సాధ్యం కాదని కేసీఆర్ కు క్లారిటీ ఉంది. అందుకే జగన్ ను సపోర్ట్ చేసి తద్వారా పెత్తనం చలాయించొచ్చని స్కెచ్ చేశారు. కానీ మళ్లీ అధికారంలోకి వచ్చేది చంద్రబాబే అని కేసీఆర్ అండ్ కోకు క్లారిటీ వచ్చేసింది. దీంతో అనవసరంగా నోరు పారేసుకోవడం ఎందుకు అని కొన్ని రోజులుగా సైలెంట్ అయ్యారు. ఇదంతా సరే, మరి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఎంతవరకు వచ్చింది? అయ్యవారి పర్యటనలు ఎలా సాగుతున్నాయో చూస్తే ఎక్కడి పరిస్థితులు ఎలా ఉన్నా తమిళనాడులో మాత్రం కేసీఆర్ కు ఝలక్ తగిలింది. ముక్కేదంటే చుట్టూ తిప్పి చూపించినట్టు కాంగ్రెస్ పై కారాలు మిరియాలు నూరి బీజేపీతో అంతర్గతంగా సంబంధాలు పెట్టుకుని ఆ తర్వాత ఫెడరల్ ఫ్రంట్ పై కాన్సంట్రేషన్ చేసిన కేసీఆర్ కు చివరకు చంద్రబాబు కాంగ్రెస్ దిక్కయ్యేట్టున్నారు. తమిళనాడులో స్టాలిన్ తో కేసీఆర్ భేటీ తర్వాత ఇదే స్పష్టమవుతోంది. ఈ విషయంపై టీపీసీసీ చైర్పర్సన్ విజయశాంతి డైరెక్ట్ గానే అటాక్ చేశారు. కేసీఆర్ స్టాలిన్ భేటీ తర్వాత పరిణామాలపై ఆమె తన ఫేస్బుక్ అకౌంట్ లో పోస్టు పెట్టారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో 3 నెలలుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆడిన డ్రామాకు తమిళనాడు పర్యటన తర్వాత తెరపడింది. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాను అని ప్రగల్భాలు పలికిన గులాబీ బాస్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు విజయశాంతి. డీఎంకే అధినేత స్టాలిన్ ఇచ్చిన షాక్ తో టీఆర్ఎస్ అధినేతకు దెమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిందని ఎద్దేవా చేశారు. మాయమాటలు చెప్పి రాష్ట్ర విభజన క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకున్న విధంగానే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేద్దాం అనుకున్న కల్వకుంట్ల కుటుంబం కలలుగా మిగిలిపోయాయని విజయశాంతి దుయ్యబట్టారు. ఇన్ని రోజులు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వేసుకున్న ముసుగు తొలగిపోవడంతో సారు కారు సర్కారు అంటూ మాట్లాడిన వారి నోట డామిట్ కథ అడ్డం తిరిగింది అనే డైలాగ్ వినిపిస్తోందని ఆమె పోస్ట్ చేశారు. వైసీపీ అధినేత జగన్ ను బుట్టలో వేసుకున్నట్టే స్టాలిన్ ను బురుడి కొట్టించాలని కేసీఆర్ గజకర్ణ గోకర్ణ విద్యలను ప్రదర్శించారు. కానీ ఆ పప్పులు తమిళనాట ఉడకలేదని విజయశాంతి విమర్శించారు. ఎందుకంటే తన తండ్రి కరుణానిధి నాయకత్వంలోనే కేసీఆర్ లాంటి మాయగాళ్లను ఎందరినో చూశారు స్టాలిన్. ఆ అనుభవంతోనే కేసీఆర్ కు ఝలకిచ్చారు అన్నారు విజయశాంతి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏలోనే డీఎంకే కొనసాగుతుందని చెప్పి అవసరమైతే మీరే ఇటు రండి అంటూ టీఆర్ఎస్ చీప్ ట్రిక్స్ కు చెక్ పెట్టారు స్టాలిన్ అంటూ పోస్ట్ చేశారు. విజయశాంతి పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.